కసి పుట్టినట్టు లేచాడుతుంది. అన్నప్పుడల్లా గాలి ఓరుమంటుంది. ఎవరిని చూడాలంటే నీ కళ్ళు ఆర్తితో తడవాలు. ఎవణ్ణి చూస్తే ఆకాశం అభిషేకం చేస్తుందో, ఎవడి వేలు చివర నిప్పు గుప్పనే నాట్యం చేస్తుందో. ఎవడు తాకితే నెత్తురు నీ నుదుటి మీద పుట్టుకుతుందో, ఎవడు చూస్తే భయం చేస్తుందో, ఎవడు తాకితే ధైర్యం వస్తుందో, ఎవడి పెట్టెల ముక్కల మీద నవ్వులు వెలిగిస్తాడో, ఎవడి గుడిసెల గడపల మీద పువ్వులు పూయిస్తాడు. వాడిని తీసుకురా సీతా, వాడిని తీసుకురా. మమ్మల్ని బతికించు. ముందు నన్ను బతికించు. దండాలయ్యా. అబ్బా, నే తడిపోతావేంటి? సారీ. ఎక్కడున్నావు? పాలి, ఆంధ్రప్రదేశ్. రాజస్థాన్ నుంచి ఇక్కడ దాకా నీకు ఇంకేం హాస్పిటల్ దొరకలేదే? ఎదవ డ్రైవింగు నువ్వును, గోతులేమో బ్రేక్ లేదు. ఫస్ట్ గేర్ తప్ప నువ్వు ఇంకేం వాడవే ఏంటి? ఏంటి ఊరు? ఎవడ పడితే ఆడు కాళ్ళ మీద పడిపోతున్నారు, లేచి నుంచోటాలు, దన్నాలు. ఏంటి గోలా? నవ్వుతావేంటి? ఏంటి ఊళ్ళో అంతా దేవుడు అనుకుంటున్నారు. నేను ఏంటి దేవుడు? నేను టాక్సీ డ్రైవర్ అని చెప్పొచ్చు కదా. చెప్పాను. కృష్ణుడు కూడా అర్జున డ్రైవర్ అని చెప్పారు. ఎవడో
స్టాండింగ్ ప్రోగ్రామ్ మొదలు పెట్టేశారా? బాగుంది. ఏడేనా? ఏంటి భయ ఊళ్ళో అందరికి నేను దేవుడు అని చెప్తున్నావుట? ఉత్త దేవుడు కాదు స్వామి, 534 మందిని కాపాడడానికి వచ్చిన దేవుడివి. 534 మందిని కాపాడుతానా? 35 అయితే ఉన్న ప్రాబ్లమా? అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా భయ నీకు? అమ్మ చెప్పింది స్వామి, చెప్పినట్టే నువ్వు నిప్పుతో వచ్చావు, నీరుతో వచ్చావు. యాక్చువల్గా నేను దెబ్బతో వచ్చాను, తగ్గంగానే కట్టుతో వెళ్ళిపోతాను. స్వామి నా బిడ్డ స్వామి. చీచు బాగుందండి. చీచు రేయ్! రేయ్! అది పేరు కాదా నీ అబ్బా? అది పెద్ద నన్ను తీసుకుంటారా? రేయ్! ఆగండి. అమ్మమ్మమ్మమ్మ. పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది భయ మీ అందరికి. దేవుడు అంటే దేవుడు, నేను దేవుడిని కాదు, అర్థమైందా? నువ్వు దేవుడు స్వామి. అరుస్తున్నావు ఏంటి భయ? అంటే ఒప్పుకోపోతే కొట్టేస్తావా? నీకు కూడా అర్థం కావట్లేదు. దేవుడు అంటే ఏదంటే అది అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పూలు రాలాలంటాను, రాతాయా? అంటే గాలి గట్టిగా గాలి ఇందాకటి నుంచే ఉంది స్వామి, పూలు ఇప్పుడే రాలే. ఎదవ లాజిక్ ఒకటే. షిర్డీ సాయిలాగా కాళ్ళ కింద నీళ్ళు వచ్చేయాలంటాను, వచ్చేస్తాయా? అక్కడ ఆ పిల్ల పడిపోయింది. పల్లం అట్టుంది స్వామి. బాగా ఇరిటేట్ చేసేస్తున్నాడు అన్న. వీడికి ఒక్క ఫైనల్ టెస్ట్ పెట్టాలి. నేనే దేవుణ్ణి అయితే ఆ గోడ పడిపోవాలి. రేయ్! రేయ్, ఆగ్రా! ఏంటాడు? నేను గోడ పడాలన్నాను కానీ పడగొట్టమనలేదు. గాలి వల్ల పూలు రాలే, పిల్ల వల్ల నీళ్ళు వచ్చాయి, వాడి వల్ల గోడ పడింది. నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి. నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం. కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గురుతుని రెంగితి. ఉత్తర దిక్కున ఊరిని విడిచితి. పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి. కోటలు దాటితి. అడుగులు దాటితి. మడుగులు దాటితి. అన్నీ దాటితి. బొటన వేలితో నెత్తురు పొంగగా పులుపుగా నుదుట విభూతి ధరించితి. అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి. మండలమ్ముగా మాగిన పిమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపగా చూచితి నెవ్వరు చూడని లింగం. నిరుపద్రువమగు నిశ్చల లింగం. ఆదితేజమగు ఐక్యలింగం. పురాణ ప్రథమగు పవిత్రలింగం శివ.